వాటిలో ఇంతవరకు 9 లక్షణాలను మనం నేర్చుకుంటూ వచ్చాం, వింటూ వచ్చాం. వాటిని వరుస క్రమంలో మీరు చెప్పగా విని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. ఒకటి, మీరు విశ్వాసం గలవారో కాదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చూసుకోవాలి. మీరు విశ్వాసము గలవారు అనుటకు కొన్ని రుజువులు. వాటిలో మొదటిదేంటి? ప్రేమ కలిగి ఉండాలి అందరి ఎడల. 2, క్షమించాలి మీ ఎడల అపరాధము చేసిన వారిని. 3వది, తగ్గించుకుని వారిగా ఉండాలి. 4వది, కనికరము చూపువారే ఉండాలి. 5వది, సాత్వికము కలిగి ఉండాలి. 6వది, నిగ్రహ స్వభావము గలవారే ఉండాలి. 7వది, దీర్ఘశాంతము గలవారే ఉండాలి. 8వది, విధేయత, లోబడి ఉండాలి. 9వది, నిజాయితీ కలిగి ఉండాలి. నిజాయితీ, యథార్థత. 10వది కొద్ది నిమిషాలు విందాం. 10వది ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఏమండి, 7వ వచనాన్ని చదవండి దయచేసి. 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన, ఏమనుగ్రహించాడంట తండ్రి యేసుక్రీస్తు వారికి? మాటలు. ఆయన ఇచ్చేశాడట. తండ్రి అయిన దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాటలను అనుగ్రహిస్తే, ఆ అనుగ్రహింపబడిన ఆ దేవుని మాటలను ఆయన వారికి ఇచ్చేసాడట. నేను మీకు ఇచ్చేశాను అంటున్నాడు శిష్యులతో. ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్తున్నాడు? ఏ సందర్భంలో చెప్తున్నాడు అంటే, మొదటి వచనాన్ని చూస్తే అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు 16వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పి ముగించి 17వ అధ్యాయం మొదటి వచనంలో ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా సమయం వచ్చేసింది, నా గడియ వచ్చేసింది అంటే, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కొంత సమయాన్ని దేవునిచ్చే అనుగ్రహింపబడిన వ్యక్తిగా, ఇంత కాలాన్ని, ఇంత ఆయుష్ని కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీద ఆయన జీవించి, ఆ కాలాన్ని ముగించుకొని, ఆ ఆయుష్ కాలాన్ని ముగించుకొని మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళే కాలము, సమయము సమీపించినదని ఎరిగి 7వ వచనంలో ఏమంటున్నాడు? నీవు నాకు అనుగ్రహించిన ఈ మాటలను నేను వారికి ఇచ్చి తిని అంటున్నాడు. వారికి ఇచ్చి తిని అంటే, మాటలు అంటే ఏంటి? మాటలు అంటే ఏంటి? 14వ వచనం, మాటలు అనగా అదండి. మాటలు ఇవ్వటం అంటే ఏంటి? వారికి నీ వాక్యం ఇచ్చి తిని.
వాళ్ళకి ఏమి ఇచ్చాడట? వాక్యం ఇచ్చాడట. అంటే దేవుని మాటే వాక్యము, వాక్యమే దేవుని మాట. యేసుక్రీస్తు వారు వెళుతూ వెళుతూ శిష్యులకు ఇచ్చింది ఏంటి అంటే వాక్యము. వాక్యము మాత్రమే ఎందుకు ఇచ్చాడు?